మేజర్ క్వశ్చన్ ఏంటి అంటే ఎందుకు రెంటెడ్ హౌస్ తీసుకున్నారు అని. నాకంటూ ఒక ఓన్ హోమ్ ఉంటుంది, ఈవెన్ డ్రీమ్ హోమ్ ఉంటుంది. ఫస్ట్ నేను వీటి నుంచి బయటపడిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచిద్దాం. అండ్ నేను కూడా చేంజ్ అయిపోయాను ఓవర్ ద ఇయర్స్. సో వీటి మీద ఫస్ట్ నేను క్లారిటీ తెచ్చుకోవాలి. హాయ్ గైస్, దిస్ ఇస్ ఇందిరా కనుమల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో. ఇవాటి వీడియో ఏంటి అంటే, ఈ మధ్య వీడియోస్ చూసిన వాళ్ళు, నన్ను బయట కలిసిన వాళ్ళు అడిగే కామెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎందుకు రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు, ఓన్ హౌస్ ఎందుకు తీసుకోలేదు అని. దాని గురించి నేను ఇవాళ డీటెయిల్గా మాట్లాడదాము అనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఈ మధ్య యూకే నుంచి ఇండియాకి రిటర్న్ అయిపోయాను. అంటే ఆఫ్టర్ లివింగ్ ఇన్ యూకే ఫర్ 5.5 years నేనైతే ఇండియాకి రిటర్న్ అయిపోయాను. రిటర్న్ అయ్యాక నన్ను అడిగిన మేజర్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎందుకు రెంటెడ్ హౌస్ తీసుకున్నారు అని. సో దాని గురించి నేను ఈ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను యూకేలో ఉన్నప్పుడు నాకు కూడా అనిపించేది, అమ్మయ్య ఇండియాకి వెళ్ళిన తర్వాత నాకంటూ ఒక ఓన్ హోమ్ ఉంటుంది, ఈవెన్ డ్రీమ్ హోమ్ ఉంటుంది, ప్రశాంతంగా ఉండొచ్చు అని అనిపించేది. బట్ యాక్చువల్ రియాలిటీ ఏంటి అనేది నాకు వచ్చిన తర్వాతే అర్థమైంది. ఇంకా ఇండియాకి మూవ్ అవుతాము అన్నప్పుడు ఓన్ హౌసా రెంటెడ్ హౌసా అని అనుకుంటే అసలు నాకు ఫస్ట్ పర్మనెంట్గా నేను ఏ ప్లేస్లో ఉండాలి అనే క్లారిటీ లేదు. సో అదొక పాయింట్. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు మార్కెట్ ఎలా ఉందో ఏంటో మనం రీసెర్చ్ చేయకుండా అయితే హౌస్ కొనలేము కదా, అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడే యూకే నుంచి వస్తూ అప్పుడే ఓన్ హౌస్ అనే ఫినాన్షియల్ ప్రెషర్ పెట్టుకోవాలా అని నాకు అనిపించింది. సో దాని గురించి కూడా నేను తీసుకోలేదు. సో నేను రెంట్ హౌస్ ఆప్షన్ చూస్ చేసుకున్నాను. ఈ రెంట్ హౌస్ అనేది నాకు ఏమైంది అని అంటే, ఒక బ్రీతింగ్ రూమ్ ఇచ్చింది నాకు. నేను స్లోగా ఈ కల్చర్కి అలవాటు పడడానికి, ఈ వెదర్ అలవాటు పడడానికి, ఇక్కడున్న ఎన్విరాన్మెంట్కి అలవాటు పడడానికి, వీటన్నిటికీ నాకు కొంచెం స్పేస్ ఇచ్చింది అనమాట. ఎందుకనంటే ఇప్పుడే ఇండియాకి పర్మనెంట్గా మూవ్ అయిపోయినప్పుడు ఇవన్నీ కొంచెం ఓవర్వెల్మింగ్గా అనిపిస్తాయి కదా. ఫస్ట్ నేను వీటి నుంచి బయటపడిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచిద్దాము అని అనుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఎలా అంటే, ఐఎమ్ స్టిల్ ఎక్స్ప్లోరింగ్ హైదరాబాద్ అనమాట. అంటే అబ్రాడ్ నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్లో థింగ్స్ చాలా చేంజ్ అయిపోయాయి అండ్ నేను కూడా చేంజ్ అయిపోయాను ఓవర్ ద ఇయర్స్. సో ఇప్పుడు నా ప్రియారిటీస్ వేరున్నాయి. కాబట్టి నాకు ఎక్కడ ఉండాలి అనేది, అంటే లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ ఏరియాకి దగ్గరలో ఉండాలా, ఆఫీస్కి కొంచెం దూరమైనా పర్లేదు, హోమ్ టౌన్కి దగ్గరలో ఉండాలా, ఇలాంటి కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయన్నమాట. సో వీటి మీద ఫస్ట్ నేను క్లారిటీ తెచ్చుకోవాలి. అందుకని చెప్పేసి నేను రెంట్ హౌస్ ప్రిఫర్ చేశాను. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, అసలు ఫస్ట్ మేము జాబ్ చేస్తామా బిజినెస్ చేస్తామా అనేది ఇంకా వచ్చేటప్పటికే మనం డిసైడ్ అవ్వం కదా. సో అలా డిసైడ్ అవ్వకముందుకే మనం ఒక ప్లేస్లో ఇల్లు కొనుక్కొని తర్వాత మళ్ళీ లాంగ్ అయిపోతుంది అని చెప్పి దాన్ని అమ్మేయడం ఇదంతా కొంచెం టఫ్ ప్రాసెస్ అని నాకు అనిపించింది. సో ఫస్ట్ జాబ్ ఎక్కడ దొరుకుతుంది అనేది మనకి తెలిసిన తర్వాత, లేదంటే మనం బిజినెస్ ఎక్కడ చేస్తాము అనేది మనకి తెలిసిన తర్వాత, అప్పుడు దాన్ని బట్టి ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. అండ్ ఆల్సో ఇప్పుడు మేము ఇద్దరం జాబ్స్ చేస్తే బాబు దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా. సో మళ్ళీ మేము ఎక్కడో దూరం వెళ్ళిపోయి జాబ్స్ వచ్చిన తర్వాత బాబు దగ్గర ఎవరు లేకుండా సఫర్ అవ్వడం కూడా నాకు ఇష్టం లేదు. సో ఇవన్నిటినీ నేను మైండ్లో పెట్టుకొని ట్రయల్ వర్షన్ లాగా చేస్తున్నాను అనమాట. మెల్లిమెల్లిగా అన్ని సార్ట్ అవుట్ అయిన తర్వాత అప్పుడు ఓన్ హౌస్ గురించి ఆలోచిద్దాము అని నాకు అనిపించింది. ఇంకొకటి ఏంటి అని అంటే, ఫినాన్షియల్ ఫ్రీడమ్. వచ్చిన వెంటనే మనీ తీసుకొని వెళ్ళి ఓన్ హౌస్లో పెట్టేసి తర్వాత ఒక ప్రెషర్గా ఫీల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. కొన్ని డేస్ అయినా పర్లేదు, కొంచెం మనం స్టేబుల్ అయిన తర్వాతే తీసుకుందామని నాకు అనిపించింది. ఇంకొకటి ఏంటి అంటే, ఇందాక చెప్పాను కదా నా ప్రియారిటీస్ చేంజ్ అయిపోయాయి అని. నాకంటూ మైండ్లో కొన్ని థాట్స్ ఉన్నాయి, ఒక ప్లానింగ్ ఉంది, హౌస్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని. సో ఇప్పుడు నేను వచ్చిన వెంటనే నాకు నచ్చిందా నచ్చకపోయినా ఏదో ఒకటి కొనేసి తర్వాత దాన్ని మళ్ళీ రినోవేట్ చేయడానికి మనీ ఇన్వెస్ట్ చేయడం అనేది కొంచెం పిచ్చి పని అని నాకు అనిపించింది. సో కొన్ని డేస్ అయినా పర్లేదు, రెంట్కున్నా పర్లేదు, కొంచెం అన్నీ సెట్ అయిన తర్వాత మనకు నచ్చిందే తీసుకోవాలి, మళ్ళీ తర్వాత మళ్ళీ రినోవేషన్స్ అవి ఇవి ఎక్కువ లేకుండా చూసుకోవాలి అని నేను అనుకున్నాను. ఇంకొకటి ఏంటి అని అంటే, ఆల్రెడీ మళ్ళీ ఓన్ హౌస్ కొనడమే కాకుండా మళ్ళీ సెట్టింగ్ అప్ న్యూ హోమ్, మనం ఫర్నిచర్ కొనాలి, ఇవన్నీ పెద్ద పనులు ఉంటాయి. మళ్ళీ అది కూడా మనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఇల్లు కొనేస్తే సరిపోదు కదా. సో అవన్నీ మళ్ళీ ఇంకా ఎక్కువ అయిపోతుంది ఎక్స్పెన్సెస్ అనేవి. సో కొంచెం టైం తీసుకొని
జాబో బిజినెస్ ఏదో ఒక సెట్ అయిన తర్వాత అప్పుడు మెల్లిగా దీంట్లోకి దిగుదాము అని అనుకున్నాను. ఇంకొకటి ఏంటి అని అంటే మెంటల్ పీస్. ఆల్రెడీ యూకే నుంచి ఇండియా రావడం అనేది ఒక ఎమోషనల్ షిఫ్ట్ అనే చెప్పాలి. అంటే ఇక్కడ కల్చర్కి, వెదర్కి, సిస్టమ్స్కి వీటన్నిటికీ అలవాటు అవ్వడము కొంచెం ఒక ఇన్స్టెబిలిటీ ఉంటుంది మెంటల్గా. దీనికి తోడు మళ్ళీ మేము ఓన్ హౌస్ కోసం వెతకడము, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ చుట్టూ తిరగడము, రిజిస్ట్రేషన్స్ ఆఫీస్ చుట్టూ తిరగడము, పేపర్ వర్క్ కోసం తిరగడం, ఇదంతా ఇంకొంచెం ఎక్కువ స్ట్రెస్ అని మాకు అనిపించింది. కొంచెం ఓవర్వెల్మింగ్ అవుతుందేమో అని మాకు అనిపించింది. సో బేబీ స్టెప్స్, 1 స్టెప్ అట్ ఏ టైం లాగా వేద్దాము అని మాకు అనిపించింది అనమాట. సో అందుకు కూడా మేము రెంట్ హౌస్ ప్రిఫర్ చేసాము. సో టు సమిట్ అప్, మొత్తానికి ఏంటి అని అంటే ఫ్లెక్సిబిలిటీ ఇన్ లొకేషన్, తర్వాత టైం టు అడ్జస్ట్, ముందే ఫినాన్షియల్ కమిట్మెంట్ పెట్టుకోకపోవడము, అండ్ ఆల్సో జాబా బిజినెస్ ఏదో ఒకటి డిసైడ్ అయిన తర్వాత ఆలోచిద్దాము, ఇవన్నీ రీజన్స్తోని మేము ఈ డెసిషన్ అయితే తీసుకున్నాము. అండ్ ఆల్సో నేను కూడా చెప్పాలి అనుకునేది ఏంటి అని అంటే ఎవరైనా అబ్రాడ్ నుంచి ఇండియాకి మూవ్ అవుతున్నప్పుడు ఫస్ట్ రెంటే బెటర్ ఆప్షన్ అని నేను చెప్తున్నాను. బికాస్ నేను చెప్పిన పైన రీజన్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత ఓన్ హౌస్ తీసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది అని నా ఫీలింగ్. సో ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే ఎవరైనా అబ్రాడ్ నుంచి ఇండియా మూవ్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు ఓన్ హౌసా రెంట్ హౌసా అని ఆలోచిస్తున్నప్పుడు ఈ పాయింట్స్ కన్సిడర్ చేసుకొని డెసిషన్ తీసుకోండి అని చెప్తున్నాను. అంటే నేను మీరు రెంట్ హౌసే తీసుకోవాలని చెప్పట్లేదు, బట్ ఇవన్నీ పాయింట్స్ మీరు కొంచెం కన్సిడర్ చేసుకొని ఆలోచించండి అని చెప్పాలి అనుకుంటున్నాను. సో అలా అబ్రాడ్ నుంచి ఎవరైనా ఇండియాకి మూవ్ అవుతున్న వాళ్ళ కోసం ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. దాట్స్ ఆల్ ఫర్ ది వీడియో గైస్. ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో ఇంకేమైనా పాయింట్స్ నేను మిస్ అయి ఉంటే చెప్పండి, ఆర్ ఎల్స్ ఎందుకు ఓన్ హౌస్ బెటర్ అనుకుంటున్నారో కూడా చెప్పండి. నేను కూడా ఆ రీజన్స్ విని ఏమైనా కరెక్ట్ అనిపిస్తే నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడతాను. అలాగే మీరు చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో దట్ నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎప్పుడైనా పెడితే అవి మీ దాకా వస్తాయి. అండ్ ఆల్సో పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకా వీడియోలో కలుద్దాం. బాయ్.